సో మొత్తానికి శకునితో పాచికల ఆటలు ఆడినట్టుగా శకుని ఆడినట్టుగా మీరు కూడా అలాంటి పాచికల ఆట ఆడుతూ హైదరాబాద్ను అభివృద్ధి చేయండి, నిధులు ఇవ్వండి, ఆ రకంగా మీరు ప్రజల నుంచి ఓట్లు అడగండి, అంతేకాని ఈ రకంగా ఈసీతో కుమ్మక్కయి ఇలాంటి కుట్రలు చేసి కాంగ్రెస్ గెలుపుని అడ్డుకోలేరు అని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. నమస్తే అండి రోజా గారు. ఇప్పుడు ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఎందుకో మరి ఇటు ఇటు తిప్పిండ్రు బాణాలన్నీ. ఆ అవకాశం ఏంటో అర్థం కాలేదు నాకు. అయితే ఈ ఫేక్ నెరేటివ్ క్రియేట్ చేయడంలో ఒక పార్టీతో ఒక పార్టీ పోటీ పడతా ఉంది. రాహుల్ గాంధీ గారు బీహార్ లో ఓట్ చోరీ గద్దె చోడు అని చెప్పి ఏదైతే నినాదం తీసుకున్నాడో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ కేటీఆర్ గారు ఇక్కడ ఒక నినాదం ఎత్తుకున్నారు. కానీ రెండు నెరేటివ్లు తప్పు అనే అంశము మనకు తేటతెల్లమైతా ఉంది. ఎందుకు అని అంటే మొన్న జరిగిన బీహార్ ఎన్నికల తుది ఎన్నికల ఓటర్ లిస్టు విడుదల చేస్తే దాదాపు 38 జిల్లాలలో ఒక్క 0 అప్పీల్స్ వచ్చినాయి. 243 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో 0 కంప్లైంట్స్, 0 ఆబ్జెక్షన్స్ కాంగ్రెస్ పార్టీ, 0 ఆబ్జెక్షన్స్ రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ పార్టీ. కనుక సుప్రీంకోర్టు కూడా అడిగింది, మీరు ఇన్ని చెప్తిరి, ఇంత హంగామా చేస్తిరి, కోర్టుకు వచ్చి కోర్టు సమయాన్ని కూడా అట్లా ఇట్లా అని చెప్తిరి, మరి ఎందుకు మీరు అక్కడ క్షేత్రస్థాయిలో ఎందుకు మీ ఆబ్జెక్షన్స్ ఫైల్ చేయలేదు? మీకు ఎవరైనా తొలగించబడ్డ ఓటర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తుండ్రు కదా, ఇన్ని లక్షల ఓట్లు తొలగిస్తే మరి ఎందుకు వాళ్ళు ఆబ్జెక్షన్స్ తెలియజేయలేదు? ఇంకోటి, మీ బిఎల్ఏలు కూడా ఉంటారు బూత్ స్థాయిలో, మీ ఏజెంట్లుగా నియమించుకున్న కాంగ్రెస్ పార్టీ కానీ ఆర్జేడీ పార్టీ కానీ బీజేపీ సంబంధించిన నాయకులు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆబ్జెక్షన్స్ ఎక్కడా తెలుపలేదు. ఎందుకు మరి ఇంత సాఫీగా జరుగుతున్న ఈ ప్రక్రియ లోపల మేమెందుకు జోక్యం చేసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కేంద్ర ఎన్నికల ప్రక్రియ అంటే సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియ ఏదైతే జరుగుతుందో, సర్ అని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఏదైతే జరుగుతా ఉందో అది దేశవ్యాప్తంగా అమలు కావాల్సిన అవసరము. ఈ అంశాలన్నీ మనకు నొక్కి చెప్తా ఉన్నాయి. ఇప్పుడు కేటీఆర్ గారు లేవనెత్తిన అంశాలు కూడా ఆ సర్ అనే దాని ద్వారా ప్రక్షాళన అయ్యే అవకాశం ఉంటది. మేము అదే కోరుకుంటున్నాం. బీహార్ లో నాట్ ఓన్లీ బీహార్, మొత్తం దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరగాల్సిన అవసరం ఉన్నది, ఓటర్ ప్రక్షాళన కార్యక్రమం జరగాల్సిన అవసరం ఉన్నది అని చెప్తా ఉన్నాం. దాంట్లో చెప్తే ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా తెలంగాణలో ఓట్ చోరీ జరిగిందా లేదా, బీజేపీ ఏమనుకుంటోంది? ఇప్పుడు కాదు మేడం, వారు ఆధారాలు చూపిస్తున్నారు. బిఎల్ఓలు పోయి కుమ్ముక్కయి కాంగ్రెస్ పార్టీ తోటి కుమ్ముక్కయి నమోదు చేసిన అక్రమంగా ఓటర్ను నమోదు చేసిన ఆధారాలు చూపించారు. ఇంకొక అడుగు ముందుకేసి మేము చెప్పినాము, రఘునందన్ రావు గారు ఎన్నికల కమిషన్ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవకతవక విధానాల పైన కంప్లైంట్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదైందండి. నవీన్ యాదవ్ ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారో వారు ఎన్నికల కమిషనర్ చేయాల్సిన పనిని, అంటే ఎన్నికల కమిషనర్ పంచాలే ఓటర్ కార్డులని, నవీన్ యాదవ్ వంచిండు. ఆయన దగ్గరికి ఎట్లా వస్తాయండి కార్డులు? ఇది అధికార దుర్వినియోగమా కాదా? అవునా కాదా? కనుకనే ఎఫ్ఐఆర్ నమోదైంది. మేము అదే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని అవకాశాలు ఉంటే అవకతవకలకు పాల్పడడం కోసం అన్ని అవకాశాలని నిస్సిగ్గుగా ఉపయోగించుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసలు భారతదేశంలో మొట్టమొదట ఎన్నిక గురించి కాంప్లైంట్ ఎక్కడ జరిగిందో తెలుసా రోజా గారు? మహారాష్ట్రలో అంబేద్కర్ గారు 1400 ఓట్ల తేడాతో ఓడిపోయిండు. కానీ ఆ ఓట్ల ప్రక్రియ లోపల 18,000 ఓట్లను తొలగించడం జరిగింది. మొట్టమొదటి హైకోర్టులో పిటిషన్ వేసిండ్రు అంబేద్కర్ గారు, ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగినాయి, అవకతవకలు జరిగినాయి, ఓట్ చోరీ జరిగిందని చెప్పి 1952లో వేసిన కాంప్లైంట్, మొట్టమొదటి కాంప్లైంట్. అది ఎవరి మీద? కాంగ్రెస్ పార్టీ మీద వేసిండు. ఎవరు? మహనీయుడు అంబేద్కర్ గారు. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇందిరాగాంధీ వరకు. ఇందిరాగాంధీ ఎన్నిక ఎట్లా రద్దయిందండి? అలహాబాద్ హైకోర్టులో ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఎన్నికల ఏజెంట్ గా నియమించుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడింది ఇందిరాగాంధీ అని చెప్తే దానిపైన అలహాబాద్ కోర్టు స్పందించి ఈమెకు వ్యతిరేకంగా తీర్పిస్తే దేశాన్ని మొత్తము చీకటిమయం చేసి అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ విధించి దేశాన్ని 2 సంవత్సరాలు మొత్తం ముప్పు తిప్పలు పెట్టిన సందర్భం, దేశాన్నే జైలు గోడలుగా మార్చిన సందర్భాన్ని చూసినాం. అది కారణం ఏంటంటే ఓట్ చోరీ.
అది ఓటు చోరీ అంటారు. ఇవన్నీ ఇవన్నీ అదేందో గురువింద తన కింద ఉండే నలుపు ఎరగనట్టు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నీతులు చెప్పడం కోసం వస్తుంది. నీతులు కానీ మీ రెండు పార్టీలు ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ఈసీతో కుమ్మక్కయ్యాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆరోపణల గురించి నేను అదే చెప్తా ఉన్నా. ఫేక్ నరేటివ్ క్రియేట్ చేయడంలో ఈ పార్టీలు పోటీ పడతా ఉన్నాయండి. ప్రజాస్వామ్యం అంటే మాకు నమ్మకం ఉందంటారు. ప్రజాస్వామ్యంలో గెలిచినప్పుడేమో ప్రజాస్వామ్యం గెలిచిందంటారు, ఓడిపోతేనేమో ప్రజాస్వామ్యం ఓడిపోయిందంటారు. ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా స్టేట్మెంట్ చూడండి రోజా గారు, ఎప్పుడు కూడా ఒకటే విధానం అవలంబిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఓట్ చోరీ జరిగిందంటది, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఓట్ చోరీ జరిగిందంటది. అదే గెలిచినాం అనుకో మా పథకాల వల్ల, మా ప్రతిభ వల్ల, మా నాయకత్వ లక్షణాల వల్ల గెలిచినామని చెప్తారు. ఇది వీళ్ళ ఫేక్ నెరేటివ్ అని చెప్పి తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది. ఇంకొక అడుగు ముందుకేసి మానవతరాయ్ గారు ఏమంటున్నారంటే బీజేపీకి అభ్యర్థి లేదు అంటున్నాడు. మీరు విర్రవీగకండి మిత్రమా. అహంకార పూరితంగా చేసే చర్యలని ఈ తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది. మీరు చేసే అహంకార పూరిత ప్రకటనలు, ఒక జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ దాదాపు ఈ 3 సార్లు గెలిచిన పార్టీ దేశంలో మాకు అభ్యర్థి లేదని చెప్పి మీరు ఒక అహంకార పూరిత ధోరణితో మాట్లాడుతూ ఉన్నారు. అంతకు ముందు జరిగిన ఎన్నికల్ని మీరు కొలమానంగా తీసుకుంటే 2018, 2023 కంటే ముందు జరిగిన ఎన్నికల్లో ప్రతి ఉప ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. హుజురాబాద్ లో డిపాజిట్ కోల్పోయింది, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయింది, మునుగోడులో డిపాజిట్ కోల్పోయింది, దుబ్బాకలో డిపాజిట్ కోల్పోయింది. మీరు ఈ రోజు అధికారంలోకి వచ్చాక ఎగిరెగిరి పడతా ఉన్నారు. దేనికి సంకేతమో తెలుస్తా ఉంది. ఇట్లనే అహంకారపూరితంగా ప్రవర్తించిన అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ఎన్నిక, మొట్టమొదటి ఉప ఎన్నిక కంటోన్మెంట్, అది కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ ది కాంగ్రెస్ పార్టీకి కైవసం చేసుకుంది. ఇప్పుడు అదే సేమ్ అదే రిజల్ట్ మళ్ళీ కాదు రోజా గారు. మేము ఓడిపోయిన దగ్గర భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ అయిన దగ్గర ఓటు చోరీ జరిగింది లేదనుకుంటే ఎన్నికల కమిషన్ అక్రమాలు చేసింది, ఆ పార్టీ అక్రమాలు చేసిందని అనట్లేదు. మేము ఆ ఆరోపణలు చేస్తలేము. మేము ప్రజల మధ్యలోకి పోతాము, ఇంకా బలంగా ప్రజల మధ్యలోకి పోయి మా వాదాన్ని వినిపిస్తాము. మీరు ఇప్పుడు అదే కదా అన్నారు దిలీప్ ఆచార్య గారు, మీరు ఇప్పుడు అదే అన్నారు కదా, కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు ప్రతి ఉప ఎన్నికలో ఓడిపోయింది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ఎన్నిక గెలిచింది. నేను ఏమంటున్నా అంటే వాళ్ళు అంతకుముందు చరిత్రను ఎందుకు మర్చిపోతున్నారు? డిపాజిట్లు రాని పార్టీ కదా, మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా. ఈ రోజు మాకు అభ్యర్థి దొరకలేదని అవహేళనగా మాట్లాడుతున్నారు, చిన్న చూపుతో మాట్లాడుతున్నారు. అది తగదు. మీ అహంకారపూరిత ధోరణి విడనాడండి అని చెప్తా ఉన్నాను. మాట్లాడండి. నాకేం అభ్యంతరాలు